బైబిల్లో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక గొప్ప మనిషి ఉన్నారు. ఆయన పేరే బర్జిల్లై. ఆయన గొప్ప రాజు కాదు, ప్రవక్త కాదు, సైన్యాధిపతి అసలే కాదు. కాని ఆయన చేసిన ఒక్క సహాయం దావీదు రాజు హృదయాన్ని శాశ్వతంగా తాకింది. అది దావీదు రాజు జీవితంలోనే అత్యంత చీకటి రోజు. దావీదు సొంత కుమారుడు అబ్షాలోము తండ్రిపైనే తిరుగుబాటు చేశాడు. సొంత తండ్రిని పదవి నుండి తొలగించి సింహాసనాన్ని దక్కించుకోవడానికి సైన్యాన్ని తీసుకెళ్లాడు. దావీదు రాజు యెరూషలేమును వదిలిపెట్టి ప్రాణభయంతో పారిపోవలసి వచ్చింది. తన సేవకులతో కలిసి అడవుల్లో తలదాచుకున్నాడు. ఆ సమయంలో అందరూ దావీదును వదిలేశారు. కొందరు నిందించారు, మరికొందరు రాళ్లు విసిరి శాపాలు పెట్టారు. కాని ఒక్కడు మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించాడు. ఆయనే గిలాదులోని రోగెలీము ఊరికి చెందిన బర్జిల్లై. ఆయన 80 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడు, మరియు ఆయన ధనవంతుడు కూడా. ఆయన దావీదు దగ్గరికి ఉత్త చేతులతో వెళ్లలేదు. ఆకలితో ఉన్నవాళ్ల దగ్గరికి పరుపులు, పాత్రలు, గోధుమలు, బార్లీ, పిండి, వేయించిన ధాన్యం, అంజీరపు పళ్ళు, ఎండు ద్రాక్ష పళ్ళు, తేనె, నెయ్యి, గొర్రెలు మరియు జున్నుపాలు తీసుకువెళ్లాడు. ఈ జనం అడవిలో ఆకలితో, దప్పికతో అలసిపోయి ఉంటారు అని ఆలోచించడం తప్ప ఆయనకు వేరే ఏ స్వార్థపూరిత కారణమూ లేదు. దావీదు అధికారంలో ఉన్నప్పుడు సహాయం చేయడం సులభం. కాని ఆయన పదవి కోల్పోయి పారిపోతున్న కష్టకాలంలో సహాయం చేయడానికి చాలా ధైర్యం కావాలి. బర్జిల్లై ఆ ధైర్యం చూపించాడు. ఆ తర్వాత యుద్ధంలో అబ్షాలోము చనిపోయాడు. దావీదు తిరిగి రాజుగా యెరూషలేముకు బయలుదేరాడు. దావీదు యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు బర్జిల్లై ఆయనను సాగనంపడానికి వచ్చాడు. అప్పుడు దావీదు రాజు, బర్జిల్లై, నువ్వు నాతో యెరూషలేముకురా, నా దగ్గరే ఉందుగాని నిన్ను నేను గౌరవంగా చూసుకుంటాను అన్నాడు. అది దావీదు కృతజ్ఞత. కష్టంలో సహాయం చేసిన వారిని ఆయన మర్చిపోలేదు. కాని బర్జిల్లై చాలా వినయంగా, రాజా, నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు. మంచి చెడు తెలుసుకునే శక్తి నాకిక లేదు. రుచికరమైన తిండి, పాటల వినోదం అనుభవించే వయసు దాటిపోయింది. నేను నీకు ఎందుకు భారంగా ఉండాలి? నేను నీతో కొంత దూరం వచ్చి ఆపై నా సొంత ఊరికి వెళ్ళిపోతాను. కాని నా కుమారుడు కింహామును నీతో తీసుకెళ్ళు, ఆయనకు మేలు చేయి అని కోరాడు. బర్జిల్లై తన బహుమానాన్ని తన కుమారుడికి ఇవ్వమని కోరాడు. ఎంతటి వినమ్రత, ఎంతటి నిస్వార్థం! దావీదు కింహామును తనతో తీసుకెళ్లడానికి అంగీకరించి బర్జిల్లైని మనస్ఫూర్తిగా దీవించి ముద్దు పెట్టుకుని సాగనంపాడు. ఆ తర్వాత దావీదు తన మరణశయ్యపై ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో, బర్జిల్లై కుమారులకు మేలు చేయి, వారు నా కష్ట సమయంలో నాకు తోడుగా నిలిచారు అని చెప్పాడు. ఒక మనిషి చేసిన సహాయం తరాల వరకు నిలిచిపోయింది. బర్జిల్లై సహాయం చేసినప్పుడు దావీదు గొప్ప రాజు కాదు, పారిపోతున్న ఒక అనాథలా ఉన్నాడు. అంతటి క్లిష్ట సమయంలో సహాయం చేయడమే అసలైన ప్రేమ. కష్టాల్లో ఉన్నవారికి మనం సహాయం చేయగలమా? అందరూ వదిలేసిన వారికి తోడుగా నిలబడగలమా? బైబిల్ చెప్తోంది, మనం ప్రేమించుదాం. మాటలతో మాత్రమే కాదు, క్రియలతో, సత్యంతో ప్రేమించుదాం. బర్జిల్లై సరిగ్గా అదే చేశాడు. ఆమెన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి. ఆమెన్.